ఏ రోజైతే మనం పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో ధ్యాన మహాచక్రాన్ని ప్రారంభించుకున్నామో, అది మొట్టమొదట్లో 3 రోజులు జరిగింది. తర్వాత 6 రోజులు జరిగింది. 7 రోజులు. తర్వాత 11 రోజులు జరిగింది. ఒకసారి 18 రోజులు చేశారు. చివరికి అన్ని మోడల్స్ అయ్యి లాస్ట్‌కి ఆ డిసెంబర్ 21 నుంచి 31 వరకు అని చెప్పి ఫిక్స్ చేసుకున్నాం మనం. మరి అంత అద్భుతంగా విశేషమైనటువంటి అతి సులువైన సరళమైన శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానాన్ని ఆ 21న మొదలుపెట్టి చేయటం, అది చివరికి వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రపంచం గుర్తించడం చాలా చాలా గొప్ప విషయం. మరి దాన్ని ఒక పండగలా మనం అర్థం చేసుకొని ఆ వరల్డ్ మెడిటేషన్ డే రోజు ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని కలుపుకొని ప్రపంచం అంతటా కూడా ఆ రోజు ధ్యానం చేస్తుంది. మరి ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో అద్భుతంగా ధ్యానం యొక్క కార్యక్రమాల్ని ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని నిర్వహించాలి. మరి అమెరికా చాలా పెద్ద దేశం. మరి దాన్ని సంయుక్త రాష్ట్రాల్ని ధ్యానమయంగా చూడడానికి మరి డాలస్ నుంచి ఒమేగా పిరమిడ్ నుంచి అద్భుతంగా వాళ్ళు శ్రీకారం చుట్టారు. యుఎస్ మొత్తం ఆ రోజు లక్షల మంది ధ్యానం చేసేలాగా ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి ఒక హైబ్రిడ్ ప్రోగ్రామ్గా తీసుకుని రావడం చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ రోజు ఆ స్టిపులేటెడ్ టైంలో మనందరం కూడా ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచి అవకాశం ఉన్న వాళ్ళు భౌతికంగా జాయిన్ అయ్యి మరి ఆ వరల్డ్ మెడిటేషన్ డేని ఒక రికార్డుగా అద్భుతంగా మనం చేద్దాము.